హరే కృష్ణ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి జూన్ 13th సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. వర్షం పడేటప్పుడు కొండ చాలా బాగుంటుంది. కింద నుంచి వ్యూ కన్నా పైనుంచి అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనము చాలా ఎత్తులో నుండి చూస్తుంటాం కదా వ్యూ అంతా కూడా. కింద అంతా కూడా పొలాలు, ఇళ్ళన్నీ కూడా పెద్ద పెద్ద చిన్నగా కనిపించడం చాలా బాగుండేది వ్యూ. ఇక్కడ టైం వచ్చేసి 7 అయింది. నేను అప్పటికే తులసమ్మ దగ్గర దీపారాధన కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంటి లోపల కూడా దీపారాధన చేసేసుకున్నాను. ఈరోజు మా కన్నయ్య స్మైల్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది కదా. అంటే ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను కదా. మేబీ నేను చూసే చూపే డిఫరెంట్గా ఉండొచ్చు. అందుకే మా కన్నయ్య కూడా నాకు డిఫరెంట్గా కనిపించేస్తున్నట్లు ఉన్నాడు. ఇంకా ఈరోజు మా వేద హ్యాపీ బర్త్డే. ఈరోజు విషెస్ చెప్పి లేవగానే లేచింది. ఎలాగో డైలీ అయితే నువ్వు వెళ్ళు, ఎందుకు ఫ్యాన్ ఆఫ్ చేసావు, ఎందుకు లైట్ ఆఫ్ చేసావు, డోర్ ఎందుకు ఓపెన్ చేసావు అనుకుంటూ గొడవలు చేసేది. బట్ ఇవాళ టెంపుల్కి వెళ్ళాలి, లేట్ అయిపోద్ది లేమ్మా అని అంటే ఎలాగో కొట్టించుకోకుండా తిట్టించుకోకుండా చక్కగా లేచిందనమాట. ఇంకా దానికి హెడ్ బాత్ చేపిద్దామని చెప్పేసి ఆయిల్ పెడుతున్నాను. అందరూ కాదు, కొంతమంది అయితే ఏం చేస్తారంటే రేపు హెడ్ బాత్ చేస్తానక ఈ రోజు నుంచి ఆయిల్ అప్లై చేయకుండా ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే హెడ్ బాత్ చేసే ముందుగా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉంటారు. నేను సెకండ్ టైప్ అనమాట. అలా చేయడం వల్ల ఏంటంటే మనము కొంచెం ఆయిల్ని బాగా మసాజ్ చేసినట్లుగా స్కాల్ప్కి పట్టిస్తాం కదా. దానివల్ల బ్లడ్ బాగా సర్క్యులేట్ అవుతుంది ఫస్ట్. తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత అయినా కూడా హెయిర్ బాగా షైనీగా, హెల్దీగా, గ్రోత్ బాగుంటుంది. నాకు ఎందుకు బాగా అనిపిస్తుంది అనమాట. ఈవెన్ ప్రజెంట్ అయితే వేదది షార్ట్ హెయిర్ కదా, రిజల్ట్ అయితే ఇంకా బాగా అనిపిస్తుంది నాకు. మీ హెయిర్కి ఏ ఆయిల్ అయితే సూటబుల్ అవుతుందో ఆ ఆయిల్ తీసుకోండి. కొంతమంది బాదం ఆయిల్ యూజ్ చేస్తారు, కొంతమంది గాను గురించి తీసుకొస్తారు ఫ్రెష్ కోకోనట్ ఆయిల్, కొంతమంది సెసమీ ఆయిల్, ఇంకా కొంతమంది అయితే ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తుంటారు. ఏ ఆయిల్ యూజ్ చేసినా కూడా కొద్దిసేపు హీట్ చేసుకొని అప్లై చేసే ముందుగా కొద్దిసేపు జస్ట్ అది గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. అలా హీట్ చేసేసుకొని స్కాల్ప్కి అంతా కూడా మసాజ్ చేసుకున్నట్లుగా అప్లై చేసేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఇంకా అలా అప్లై చేయడం అయిపోయిన తర్వాత తనకి హెయిర్ బ్యాండ్ పెట్టేసేసి కొద్దిసేపు కూర్చోమన్నాను. వెయిట్ చేయమ్మా, కొద్దిసేపు ఉన్న తర్వాత నీకు హెడ్ బాత్ చేపించేసేస్తాను అని అంటే ఓకే మమ్మీ అని చెప్పేసి కూర్చుండిపోయింది. ఈలోపు నేను టిఫిన్ సెక్షన్కి వెళ్ళిపోయాను. ఇలా బయటకు వెళ్ళే ప్రోగ్రామ్స్ పెట్టుకున్నప్పుడు మెయిన్గా మనం ప్రిఫర్ చేసేది ఇడ్లీ కానీ ఉప్మా కానీ. ఇంకా హాలిడే రోజు కూడా నేను ఉప్మా చేశానంటే మా వాళ్ళు ప్లేట్ నా మొహానికి వేసి కొడతారు. ఇంకా ఎలాగో బ్యాటర్ ముందు రోజు వేసాను, మిగిలిపోయింది అది ఆవిరికూడుంది. ఇంకా కొంచెం దోశ పిండి ఉంది. ఇంకా వాళ్ళ నాన్నకు వచ్చేసి దోశ వేద్దాము, తను ఎలాగో ఇష్టంగా ఆవిరికూడం తినిద్ది కదా అని చెప్పేసి అది పెట్టేసేసాను. మా వాళ్ళు అయితే ఆవిరికూడం మోస్ట్లీ ఇడ్లీ పాత్రలోనే వేసేస్తారు. నాకు ఎందుకో నచ్చదు, డైరెక్ట్గా వేసేస్తారు. అయినా బాగా వస్తాయి, టేస్ట్ అయితే కామన్గా ఉండిద్ది. నాకు ఎందుకో అలా నచ్చదు. ఈవెన్ క్లాత్ వేసినా కూడా అందులో నలిగిపోయినట్లుగా కనిపిస్తుంది. ఇలా చేస్తే ఏంటంటే లైక్ పిజ్జా టైప్లో వస్తుంది అనమాట. 4 parts చేసుకొని మధ్యలో చక్కగా కారం నెయ్యి వేసుకొని తినడం బాగా ఇష్టము. నాకు అలవాటైంది, వేదకు కూడా అలానే అలవాటు అయిపోయింది. అప్పట్లో మా ఇంట్లో ఆవిరికూడం చేస్తున్నారంటేనే ఎవరో ఒకరికి ఫీవర్ ఆల్రెడీ ఉండే ఉంటుంది. అంటే రికవరీ వెంటనే అవుతారని వేస్తారో తెలీదు, లేకపోతే అది అంత హెల్దీ ఫుడ్ అని అప్పుడు చేసి పెడతారో ఆయిల్ లేకుండా కదా అనో తెలీదు, కానీ ఎక్కువగా చేస్తుంటారనమాట. అప్పుడు అంత హెల్దీ అయినప్పుడు నార్మల్ డేస్లో ఎందుకు చేయరా అనిపించేది. సరే ఇంక ఇప్పుడు వాళ్ళని అనుకొని లాభం, కానీ మనం చేసుకుందామా అని చెప్పేసి వీక్లో ఖచ్చితంగా 3 times ఉండాల్సిందే. నేను ఒక్కసారి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నానంటే నాకు అలానే 3 times వస్తుంది. ఇంకెలాగో వేదా నేనే కాబట్టి ఇంక 3 times పక్కాగా వేస్తాను. ఇప్పుడు వచ్చే 2 క్లిప్స్ కూడా లాస్ట్ వ్లాగ్ ఉంది కదా, ఆ కంటిన్యూషన్ క్లిప్స్ అనమాట. ఇంకా తర్వాత నేను వీడియో తీయలేదు, ఇందులోనే యాడ్ చేసేసాను. ఏమేమి తీసుకొచ్చావు నిన్న? ఇదొక బార్బీలను వెనుకొంది లోపల ఉంది. ఫస్ట్ బార్బీ, ఎందుకంటే నాకు ఇష్టమైన అని కొంచెం ఉంచుకుంటా ఉంటే, లేకపోతే లేదు. ఈ కవర్స్ కూడా తీసేసాయి. ఒక బాక్స్ ఓపెన్ చేసేసి అన్ని కిందకు వస్తాయి.
యాక్చువల్గా ఈ ప్యాకింగ్ సెక్షన్ అంతా కూడా నాది. ఆ రోజు వెళ్ళేటప్పుడు స్కూల్కి చెప్పి వెళ్ళింది అని చెప్పాను కదా, ఇంకా ఆ రోజు నాకు కుదరలేదు. తను వచ్చేసిన తర్వాత చెప్పాను నాకు కుదరలేదమ్మా అంటే, సరే ఈవినింగ్ ఇద్దరం చేద్దాం మమ్మీ అని చెప్పేసి చెప్పింది. ఇంక ఇద్దరం చేస్తా కూర్చున్నాము. ఇవి వచ్చేసి యూనికార్న్ పౌచెస్, ఇంకోటి బార్బీ పౌచెస్. ఇవి రెండు కూడా అంటే అమ్మాయి కదా, గర్ల్స్కి ఇవి రెండు బాగుంటాయి అని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా స్పైడర్ మ్యాన్, స్పోర్ట్స్వి బాయ్స్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. బట్ తను ఏంటంటే లేదు మమ్మీ నాకు మెయిన్గా బార్బీవి కావాలి అని చెప్పేసి తీసుకుంది. ఇంకా దాంతోపాటు సరిపోవు కదా, మొత్తం అవే అయితే ఎలా అని చెప్పేసి యూనికార్న్వి కూడా తీసుకున్నాను. ఇంకా దానిలోకి పెన్స్, స్కేలు, పెన్సిల్స్, ఎరేజర్స్, ఇంకా డెకరేషన్కి సంబంధించిన బెలూన్స్. మరీ ఎక్కువగా డెకరేట్ చేద్దాము అని అనుకోలేదు, జస్ట్ ఆ పేర్లు కానీ బెలూన్స్ కానీ కనిపిస్తే చాలు అని అనుకున్నాము. అందుకోసమని ఇంకా ఎక్కువ డెకరేషన్కి తీసుకురాలేదు. నార్మల్గా స్కూల్స్ అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎవరైనా ఇవి కొనాల్సిందే, అదేదో మనమే ఇస్తే మనకు గుర్తుగా వాడుకుంటారు కదా అని చెప్పేసి అనుకున్నాము. వీళ్ళకేంటంటే చాలా వరకు బర్త్డేస్ స్కూల్లో జరుపుకున్న వాళ్ళు ఏంటంటే వీళ్ళకి లోపలికి ఎలా ఉండదు కేక్ కటింగ్ అది. ఇంకా గిఫ్ట్లు ఏమన్నా చాక్లెట్, బిస్కెట్ ప్యాకెట్లు, ఇప్పుడు బాటిల్స్ అలా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారనమాట. ఆ రోజు తనకి ఏంటంటే సెకండ్ సాటర్డే అయిపోయింది, ఇంకా స్కూల్కి హాలిడే కదా, ఇంకా అందుకోసమని స్కూల్లో కాదులే అప్పుడు ఇంటి దగ్గరే చేసేసుకుందాం మమ్మీ, ఇంటి దగ్గర ఇచ్చేసుకుందాము అని చెప్పేసి అన్నది. ఇంకా అందుకోసమని పిల్లలకి ఇంటి దగ్గర వరకే తీసుకున్నాము. మేము కౌంట్ చేసుకొని ఉన్న పిల్లలకన్నా కూడా ఇంకా ఎక్స్ట్రానే తీసుకున్నాము. ఇంకా ఎక్స్ట్రానే వచ్చారు కూడా, నేను ఓపెన్ చేసేస్తూ ఉన్నాను. ఇంకా తను అన్నీ కూడా యాడ్ చేసేసుకొని లాస్ట్లో చాక్లెట్ బిస్కెట్లు యాడ్ చేసేసి అన్నీ వచ్చినాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇంకా లాక్ వేసుకొని ఒక చోట సర్టి పెట్టుకున్నాను. ఇంకా నియర్లీ మాకు ఈ ప్యాకింగ్ వచ్చేసి ఒక 1/2 అవర్ సరిపోయింది టైం అయితే. మీరు ఏదైనా పని పిల్లలతో చేయించాలి అనుకుంటే వాళ్ళ వరకు సపరేట్గా చెప్పేది లేకుండా మీరు చేసేటప్పుడే ఇలా చేయి అలా చేయి అంటే నీట్గా చేయలేకపోవచ్చు మనం ఎక్స్పెక్ట్ చేసినట్లుగా. బట్ వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకుంటారనమాట. స్టార్టింగే కాబట్టి అంత నీట్గా వాళ్ళకి రాకపోవచ్చు. బట్ ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఉండగా ఏంటంటే మనం చేసేటప్పుడు కూడా వాళ్ళే వచ్చి చేసే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఇంకా తను వచ్చేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. నేను ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదా, గిన్నెలు క్లీన్ చేసేసుకోవడము, ఇల్లంతా ఊడ్చేసేసి మాపింగ్ పెట్టేసి బయట ఊడ్చుకొని వాటర్ అది పెట్టేసేసుకున్నాను. ఆయిల్ పెట్టేస్తాను కదా, ఇంకా 1 అవర్కే హెడ్ బాత్ అది చేంజ్ చేస్తాను. ఇంక ఇక్కడ డ్రెస్ దగ్గర ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసింది అనమాట. యాక్చువల్గా చైర్లో ఉన్న ఈ కాటన్ డ్రెస్ వచ్చేసి సెలెక్ట్ చేసుకుంది. ఇంక ఈలోపు వాళ్ళ నాన్న వచ్చి బర్త్డే రోజు ఎప్పుడు వేసుకునే ఈ డ్రెస్ ఎందుకు, కొంచెం మంచిగా కనిపించాలని చెప్పేసి లంగా జాకెట్ వేసుకోమని చెప్పారు. బట్ అది నచ్చలేదు. వాళ్ళ నాన్న బయటికి వెళ్ళినిచ్చిన తర్వాత ఇంక లోపలికి వచ్చేసి గబగబా డోర్ క్లోజ్ చేసి నాకు చేంజ్ చేస్తావా లేదా అని చెప్పేసి వచ్చింది. వీళ్ళ బర్త్డే ఏమో కానీ వీళ్ళకి డ్రెస్సులు తీసుకురావడంలోనే సగం శాలరీ అయిపోద్ది. కానీ వీళ్ళు వేసుకోవడమేమో మళ్ళీ ఆ నైట్ డ్రెస్సులని, ఆ కంఫర్టబుల్గా ఉండే కాటన్ డ్రెస్సెస్ వేసుకుంటుంటారు. ఇంకా దానికి తోడు కనీసం ఇవి అప్పుడప్పుడన్నా వేస్తామా అని అంటే ఆ యూనిఫామే డైలీ సరిపోతుంది. సాటర్డే కూడా వదిలిపెట్టలేదు. ఇంకొక రోజు సండే రోజు మాత్రమే. ఆ సండే రోజు అయితే వీళ్ళు అసలు స్నానాలు చేయాలి. మహాబలి, వేదవ్యాస్, హనుమాన్, విభీషణ, కృపాచార్య, పరశురామ, మార్కండేయ. వీళ్ళందరూ కూడా 7 చిరంజీవులు. ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్ అవుతుంది కదా చాగంటి గారి వీడియో, అది బాగుంది అనిపించింది. అంటే పిల్లలు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి పుట్టినరోజుని అని ఆల్రెడీ నేను యూట్యూబ్లో కూడా పోస్ట్ చేశాను. తెచ్చాడులా కానీ ఇది అందులో వేసేదండి. మేమందరం కలిసి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం.
చూడటానికి చల్లగా ఉందనే కానీ అప్పుడు టైం కూడా 10 దాటింది. ఇప్పుడు మేము వెళ్ళేది కోటప్పకొండ. ఏదైనా చిన్న అకేషన్ అయినా కావచ్చు, పెద్ద అకేషన్ కావచ్చు, మా వారు కోటప్పకొండ తీసుకెళ్తారు. మెయిన్‌గా తనకి అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్టు నియర్ బై ఉండిద్ది. అంటే వెంటనే వెళ్ళి రావచ్చనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే అభిషేకాలు అవి ఆఫ్టర్నూన్ వరకు కూడా జరుగుతాయి. టెంపుల్ టైమింగ్స్ మాకు తెలుసు కాబట్టి ఆఫ్టర్నూన్ వరకైనా కూడా ఉంటాయి అని చెప్పేసి ధీమాగా వెళ్ళిపోతాము. మా వారి టెంపుల్కి అంటే అందరిలాగా మార్నింగే 6కి 5కి అలా లేచి రెడీ అయ్యే టైప్ కాదనమాట. టైమింగ్స్ ఎలాగో తెలుసు కాబట్టి ఆరాంగా 8కి లేస్తారు, 9కి రెడీ అవుతారు, 10కి స్టార్ట్ అయిపోతాము. సో మా టెంపుల్ డేట్ అంతా కూడా నియర్లీ ఇలానే ఉంటుంది. ఇంకా తెలియని పెద్ద ప్లేసెస్ ఉంటాయి కదా ఎక్కడికన్నా దూరంగా, అప్పుడు మాత్రం ఇంకొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోతాం. మీకు బ్యాక్గ్రౌండ్ ఏదన్నా నాయిస్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. అంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. బ్రహ్మదేవుడి దగ్గర క్రియేటర్ కిందకి పెట్టు. ఆరాపిన్ దగ్గర వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఇంకా దొరికిందిలే సందని చెప్పేసి మా వేద డాలీ ప్యాకెట్ కూడా తీసేసుకుంది. ఈరోజైతే నేనేం అన్నమాట, అందుకని ఇంకా నా ముందే తీసుకొని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది. యాక్చువల్గా బ్యాక్ సైడ్ కూర్చుంటే నాకు వీడియోస్ అవి సరిగా క్యాప్చర్ అవ్వడం లేదు. మా వారు వీడియోస్లో చాలా తక్కువ కనిపించడం, అందుకే ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీకు. నెక్స్ట్ మళ్ళీ మీ వారిని చూపించడం లేదు, పాప మీరే కనిపిస్తున్నారు అని చెప్పేసి మీరే కమెంట్ చేస్తారు. ఏమంటే తనకి ఏదంటే ఇన్స్పెక్షన్ చేస్తుంటారు బ్రాంచ్కి. ఇంకా అలా వీక్లీ వస్తూ పోతూ ఉంటారు కాబట్టి తను తక్కువ అనమాట, వీక్లీ కనిపిస్తుంటారు. సో దట్ ఆ రోజు సెకండ్ సాటర్డే, నెక్స్ట్ డే సండే కాబట్టి హాలిడేస్ వచ్చాయి. ఇంకా అందుకోసమని ఉన్నారు. నార్మల్ డేస్ అప్పుడు అయితే, వర్కింగ్ డేస్ అప్పుడు కనిపించరు మీకు, మేమే కనిపిస్తాం, తప్పదు మీకు. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము కొండ మీదకి వెళ్ళేటప్పుడు మధ్యలో తనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వదిలేయడమే కానీ నువ్వు పట్టుకునేది లేదు. పట్టుకున్నావా? ఇక్కడ బాగుంది కదా, చూడు మంచిగా ఉంది. ఈ జనం తెగొచ్చారు కదా, ఏంటంటే స్పెషల్ ఇప్పుడు స్పెషల్ గొళ్ళు తెరిచారు ఆటం కాదని అధిక మాసం. నిజంగానే ఆ రోజు చాలామంది వచ్చారు. ఎప్పుడు పార్క్ చేసే దగ్గర ఖాళీగా ఉంటుంది, ఇవాళ చాలా కార్స్తో ఫుల్ అయిపోయాయి. అందులోనూ వర్షం కూడా అంటే పడుతుంది, ఆగిపోతుంది, గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ పడుతుంది, మళ్ళీ గ్యాప్ ఇస్తుంది కదా. ఇంక ఈ వర్షానికి కూడా ఏమొస్తారులే అని అనుకున్నాము. అందులోనూ ఆ రోజు సాటర్డే అయింది కదా, ఎక్కువ శాతం మండే వస్తారు కదా, అంటే అభిషేకాలు అవి అప్పుడే చేస్తారు కదా. ఇంకా సాటర్డే ఏమొస్తారులే అనుకున్నాం. నిజంగా మా నాన్న అన్నట్లుగా ఆ పిల్లలకి హాలిడేస్ స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువగా వచ్చారు. తర్వాత కంటిన్యూషన్ పార్ట్ అంతా నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. వీడియో బాగా ఎంత అయిపోయింది ఇప్పటికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హరే కృష్ణ.